ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి. సో హాయ్ గైస్, వెల్కమ్ టు టెక్ ఇన్ తెలుగు. నేను మీ శ్రీనివాస్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం నార్జో 10 యొక్క అన్బాక్సింగ్ వీడియో అయితే చూద్దాం. సో అలాగే ఇది వచ్చేసి మనకి G80 ప్రాసెసర్తో వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి గేమింగ్ ప్రాసెసర్. సో ఎవరైతే గేమర్స్ అంటే మిడ్ రేంజ్ గేమర్స్ ఉంటారో సో వాళ్ళకైతే ఒక మంచి బడ్జెట్ ఫోన్ అని అయితే చెప్పొచ్చు. సో ఇది వచ్చేసి మనకి 11,999 అంట, అప్రాక్స్ మనకి 12,000 రూపీస్కి అయితే వస్తుందన్నమాట. సో అలాగే దీని యొక్క డిజైన్ కూడా చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు. సో లేట్ చేయకుండా అయితే అన్బాక్స్ చేద్దాం. సో స్టార్ట్ చేసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అనమాట, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, అందరూ అయితే రియల్మీ బడ్స్కి యొక్క విన్నర్ గురించి అయితే అడుగుతున్నారు అనమాట. సో వచ్చేసి మనం ఈ సండే అయితే లైవ్లో అయితే చూద్దాం. సో ఇప్పటివరకు ఆ గివ్వేలో పార్టిసిపేట్ చేయకపోయి ఉంటే ఇక్కడ కార్ట్లో అయితే యాడ్ చేశాను, అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో లింక్ అయితే ఇచ్చాను. సో అక్కడికి వెళ్ళి ఆ గివ్వేలో అయితే పార్టిసిపేట్ చేయండి. సో గైస్, బాక్స్ చూసుకున్నట్లయితే మనకి ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నార్జో 10 అని అయితే కనపడుతుంది, అలాగే ఇక్కడ రియల్మీ అని అయితే కనపడుతుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నెంబర్ 1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని అయితే ఇక్కడ వెళ్ళి మెన్షన్ అయితే చేశారనమాట. సో రెండు సైడ్లు చూసుకున్నట్లయితే మనకి నార్జో 10 అని అయితే వీళ్ళు ఇక్కడైతే బ్రాండింగ్ అయితే ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేశారనమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ మెయిన్ చూసుకున్నట్లయితే 48 MP ఏ క్వాడ్ కెమెరా సెటప్ అని అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసి హీలియో G80 ప్రాసెసర్తో అయితే మనకి ఇది లభిస్తుంది అనమాట. ఇది వచ్చేసి మంచి గేమింగ్ ప్రాసెసర్ అని అయితే చెప్పుకోవచ్చు హీలియో నుండి అయితే. అలాగే ఇక్కడ చూసుకున్నది మనకి 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి మంచి మ్యాసివ్ బ్యాటరీ అని అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో చూద్దాం ఇది ఎంతవరకు అయితే మనకు వర్త్. సో అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 18 watts క్విక్ ఛార్జింగ్ అని అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో దీంట్లో ఇన్ ది బాక్స్ మనం చూసుకున్నట్లయితే 18 watts ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే మనకి లభిస్తుంది అనమాట. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక ప్రైస్ ట్యాగ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రియల్మీ నార్జో 10 అయితే కనబడుతుంది. అలాగే దీని యొక్క కలర్ చూసుకున్నట్లయితే దట్ వైట్ అని అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేశారనమాట. అలాగే దీని యొక్క వేరియంట్ చూసుకున్నట్లయితే వచ్చేసి 4GB 128 వేరియంట్ అయితే మనకి ఇది లభిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్ అండ్ realme.comలో అయితే ఈ రెండు వెబ్సైట్స్లో మనకి ఇది లభిస్తుంది అనమాట. సో అక్కడ మనం ప్రైస్ చూసుకున్నట్లయితే 11,999 అప్రాక్స్ మనకి 12,000 రూపీస్కి అయితే లభిస్తుంది అనమాట. అలాగే ఇది వచ్చేసి ఫ్లాష్ సేల్లో అయితే ఇప్పుడు నడుస్తుంది. సో లేట్ చేయకుండా అయితే అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడదాం. సో గైస్, ఇక్కడ చూసుకున్నట్టు మనకు ఒక ట్యాగ్ అయితే ఇచ్చారనమాట. సో దీన్ని కూడా మనం బ్రేక్ అయితే చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టు మనకి వెల్కమ్ టు రియల్మీ ఫ్యామిలీ అని అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రియల్మీ అయితే ఇచ్చారు. సో తీసేద్దాం. సో దీంట్లో చూసుకున్నది మనకి ఈ పౌచ్ అయితే ఇచ్చారనమాట. సో ట్రాన్స్పరెంట్ పౌచ్ అయితే మనకి దీంట్లో అయితే లభిస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్విక్ స్టార్ట్ గైడ్, అలాగే మనకి రియల్మీ యొక్క వారంటీ కార్డ్ అయితే మనకి ఇక్కడ లభిస్తుంది అనమాట. సో దీని ద్వారా మనం ఎలా యూజ్ చేయాలి అని అయితే మనకి ఇది యూజ్ అవుతుంది. సో గైస్, ఇది వచ్చేసి మనకి ట్రాన్స్పరెంట్ కేస్ అయితే వీళ్ళు దీంట్లో అయితే ఇచ్చారు. సో లైట్లీ మనకి బ్లాక్ అయితే ఉంది. సో చూద్దాం ఒకసారి అయితే ఫోన్కి అటాచ్ చేశాక దీని యొక్క కలర్ ఎలా ఉంది అయితే చూద్దాం. సో మనకి కేస్ అయితే చాలా హార్డ్గా అయితే ఉంది. సో సైడ్ చూసుకున్నట్లయితే కొంచెం హార్డ్గా అయితే వీళ్ళు హార్డ్ ప్లాస్టిక్ అయితే ఇక్కడ యూజ్ అయితే చేశారనమాట. సో అలాగే ఇక్కడ చూసుకున్నది మనకి మొబైల్ ఫోన్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి మొబైల్ ఫోన్ అనమాట. సో ఇది వచ్చేసి దట్ వైట్. సో మొబైల్ ఫోన్ అయితే పక్కన పెడదాం, తర్వాత అయితే చూద్దాం. సో ఇన్ ది బాక్స్ ఇంకా ఏమున్నాయో చూద్దాం. సో గైస్, బాక్స్లో ఇంకా చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి ఛార్జర్ అనమాట. సో ఛార్జర్ చూసుకున్నట్లయితే వచ్చేసి మనకి 18 watt ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే మనకి ఇది లభిస్తుంది అనమాట. సో అవుట్పుట్ చూసుకున్నట్టు మనకి 5 watts 2 ampere వరకు అయితే దీనికి వస్తుందన్నమాట. అలాగే దీంట్లో చూసుకున్నట్లయితే ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. సో దీంట్లో చూసుకున్నట్టు మనకి USB to Type-C అయితే మనకి దీంట్లో అయితే లభిస్తుంది అనమాట. సో గైస్, ఫోన్ చూసుకున్నట్లయితే చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు. అలాగే మనకి బిల్డ్ క్వాలిటీ కూడా ఓకే అని అయితే చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్ రేంజ్కి బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి గ్లాస్ అండ్ మ్యాటీ ఫినిష్తో అయితే ఇది లభిస్తుంది అనమాట. సో చూసినట్లయితే మనకి లైట్లీ మెరుస్తుంది. సో గైస్, బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి క్వాడ్ కెమెరా సెటప్తో అయితే లభిస్తుంది అనమాట. సో మెయిన్ కెమెరా చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 48 MP f1.8 అపాచర్తో అయితే మనకు లభిస్తుంది అనమాట. సో సెకండరీ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి 8 MP వైడ్ యాంగిల్ లెన్స్తో అయితే మనకు లభిస్తుంది అనమాట. అలాగే థర్డ్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి 2 MP మైక్రో షాట్స్కి అయితే లభిస్తుంది. సో ఇది వచ్చేసి మైక్రో కెమెరా. అలాగే ఫోర్త్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి 2 MP f2.4 అపాచర్తో లభిస్తుంది. సో ఇది వచ్చేసి మనకి డెప్త్ సెన్సార్ అనమాట. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఫింగర్ ప్రింట్తో అయితే లభిస్తుంది. అలాగే మనం కింద చూసుకున్నట్లయితే రియల్మీ యొక్క బ్రాండింగ్ అయితే లభిస్తుంది అనమాట. సో గైస్, ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి 13 MP f2.0 అపేచర్తో అయితే లభిస్తుంది అనమాట. సైడ్ చూసుకున్నట్లయితే మనకి సిమ్ ట్రే అయితే కనబడుతుంది. అలాగే మనకి ఇక్కడ వాల్యూమ్ రోకర్స్ బటన్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇవి కూడా చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. అలా సో గైస్, బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 3.5mm హెడ్ ఫోన్ జాక్తో అయితే లభిస్తుంది. అలాగే మనకి ఇక్కడ మైక్స్ అయితే ఇచ్చారనమాట. సో అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే USB Type-C పోర్ట్తో అయితే మనకి ఇది లభిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి స్పీకర్ గ్రిల్స్ అయితే ఇచ్చారు.
అలాగే మనం ఇటు సైడ్ చూసుకున్నట్లయితే పవర్ బటన్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి ఎంటీగా అయితే ఉంది. సో ఇది కూడా మనకి హార్డ్ ప్లాస్టిక్తో అయితే లభిస్తుంది అనమాట. అలాగే మనం టాప్లో చూసుకున్నట్లయితే టాప్లో అయితే మనకి ఎంటీగా అయితే ఉంది. సో గైస్ ఇది వచ్చేసి ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్తో అయితే లభిస్తుంది అనమాట. సో గైస్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి 6.5 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి ఐపీఎస్ డిస్ప్లే. సో ఇది వచ్చేసి మనకి AMOLED డిస్ప్లేతో వచ్చి ఉంటే చాలా బాగుండని అయితే చెప్పుకోవచ్చు. సో లేట్ చేయకుండా అయితే పవర్ ఆన్ చేద్దాం. Invincible. సో గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి బ్లోట్వేర్ అనమాట. సో మీకు నచ్చినట్లయితే డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే లేదు. సో నేను ఇక్కడైతే స్కిప్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వెల్కమ్ టు రియల్మీ యూఐ అని అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే గెట్ స్టార్టెడ్ అనేది కనబడుతుంది. సో దాని మీద క్లిక్ చేద్దాం. సో ఇది వచ్చేసి మనకి రియల్మీ యూఐతో అయితే నడుస్తుంది. సో ఇది వచ్చేసి రియల్మీ యూఐ అనమాట. సో కొంచెం కస్టమైజ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కొంచెం బ్లోట్వేర్ అయితే ఇచ్చారు. సో వీటిని అయితే మనం అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవడం బెటర్. సో మీకు నచ్చినట్లయితే ఉంచుకోవచ్చు, లేదా అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో రియల్మీలో అయితే చాలా వరకు బ్లోట్వేర్ అనేది ఉంటుంది. సో గైస్ ఒకసారి అయితే కేస్ అయితే యాడ్ చేసి చూద్దాం. సో కేస్ అయితే కొంచెం హార్డ్గా ఉంది. సో ఇదైతే కరెక్ట్గా సెట్ అయింది. సో చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు. సో యాజ్ పర్ మనకి స్లైట్లీ వైట్ అయితే లేదు. సో కొంచెం మనకి బ్లాక్గా అయితే కనపడుతుంది. సో ఇది వచ్చేసి కొంచెం వాటర్ అనమాట. సో అందుకే కొంచెం అట్లా కనపడుతుంది. బట్ మనకి లైట్లీ బ్లాక్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి మనకి స్లైట్లీ బ్లాక్లా అయితే కనపడుతుంది అనమాట. సో ఇది కూడా మంచి లుక్ లాగే ఉంది. సో దీన్ని కూడా యూజ్ చేయొచ్చు. సో దీని ద్వారా ఏంటంటే మనకు కొంచెం గ్రిప్ అయితే ఉంటుంది. గైస్ దీంట్లో చూసుకున్నాం మనకి డ్యూయల్ సిమ్ స్లాట్ విత్ డెడికేటెడ్ మైక్రో ఎస్జీ స్లాట్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి మనకి 256 GB వరకు ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో చూసుకున్నాం మనకి సో గైస్ ఇది వచ్చేసి మనకి 128 GB వేరియంట్ అనమాట. సో గైస్ ఇది వచ్చేసి ఐపీఎస్ డిస్ప్లే కాబట్టి మనకి బ్యాటరీ లైఫ్ కూడా చాలా ఎక్కువ ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అలాగే మనం ఒకసారి అయితే మనం స్క్రీన్ వాల్పేపర్ అయితే చేంజ్ చేద్దాం, ఎందుకంటే అంత ఇది అయితే లేదు. సో ఓకే, ఒక మంచి లుక్ అయితే వచ్చింది. సో స్క్రీన్ వాల్పేపర్స్ కూడా చాలా తక్కువే ఇచ్చారంతే చెప్పుకోవచ్చు. సో అలాగే మనకి లైవ్ వాల్పేపర్స్ అయితే ఏమీ లేదు. సో ఓన్లీ స్క్రీన్ వాల్పేపర్స్ ఓన్లీ ఇచ్చారు. సో ఓకే, ఓన్లీ కొన్నే వీళ్ళు ఇక్కడైతే ఇచ్చారనమాట. సో ఇంతమంది ఫోన్స్ లాగా అయితే ఎక్కువ వాల్పేపర్స్ని అయితే వీళ్ళు ఇక్కడ ఇవ్వలేదు. సో అలాగే మనం కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే కెమెరాలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నైట్, వీడియో, ఫోటో, పోర్ట్రేట్, 48 MP. అలాగే మనం మోర్లో చూసుకున్నట్లయితే టైమ్ ల్యాప్స్, అల్ట్రా మైక్రో, స్లో మోషన్, ఎక్స్పర్ట్, పెనరోమో ఇవైతే మనకు కనబడుతున్నాయి. స్లో మోషన్ అయితే మనం 140 FPS వరకు అయితే రికార్డ్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే మనం మైక్రో షాట్స్ అయితే చాలా బాగున్నాయని అయితే చెప్పుకోవచ్చు. సో ఒకసారి అయితే మీకు చూపిస్తాను. సో చాలా బాగా వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. మైక్రో షాట్స్ అయితే 2 MP డెడికేటెడ్గా దీనికైతే ఇచ్చారనమాట. సో అలాగే మనం వీడియో సెట్టింగ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో వీడియో రిజల్యూషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి 1080p 60 FPS వరకు అయితే ఇది రికార్డ్ అయితే అవుతుంది అనమాట. సో గైస్ ఇది వచ్చేసి రియల్మీ నార్జో 10 ఫ్రంట్ కెమెరా అంటే సెల్ఫీ కెమెరా శాంపిల్ అనమాట. ఇది వచ్చేసి 13 MP కెమెరాతో అయితే ఇది వస్తుందన్నమాట. సో మీరు ఇక్కడైతే నోటీస్ చేయొచ్చు. సో వీడియో క్వాలిటీ ఎలా ఉంది, అలాగే మీకు స్టెబిలైజేషన్ ఎలా వస్తుందో కూడా మీకు ఇక్కడైతే అర్థమవుతుంది. సో అలాగే మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుండి అయితే ఈ వాయిస్ అనేది వస్తుందన్నమాట. సో గైస్ ఇది వచ్చేసి బ్యాక్ కెమెరా వీడియో శాంపిల్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి 48 MP మెయిన్ కెమెరా నుండి అయితే రికార్డ్ అవుతుంది. సో మీరైతే దీని యొక్క వీడియో క్వాలిటీ అయితే చూడొచ్చు. అలాగే సాచురేషన్ లెవెల్స్ కూడా మీరైతే ఇక్కడైతే చూడొచ్చు అనమాట. అలాగే దీని యొక్క స్టెబిలైజేషన్ కూడా మీకు ఇక్కడైతే కనబడుతుంది. Invincible.
సో ఇదే కాదు ఈరోజు వీడియో అయితే. సో అలాగే మనం ఫింగర్ ప్రింట్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా స్పీడ్ అయితే ఉందని చెప్పొచ్చు. సో వచ్చేసి 0.5 సెకండ్లో కూడా మనకి అన్లాక్ అయితే అవుతుంది. అలాగే ఫేస్ ఐడి కూడా చాలా స్పీడ్ అయితే ఉంది. సో ఒకసారి మీకు చూపిస్తాను. సో చూసినట్లయితే చాలా స్పీడ్గా అయితే మనకి స్పాంటేనియస్గా వర్క్ అయితే అవుతుందన్నమాట. సో చాలా స్పీడ్గా అయితే మనకి వర్క్ అవుతుంది. సో అలాగే మనం ఫింగర్ ప్రింట్ ఫేస్ ఐడి గురించి మాట్లాడుకున్నట్లయితే సో చాలా స్పీడ్గా అయితే మనకి ఫేస్ ఐడి కూడా వర్క్ అయితే అవుతుందన్నమాట. సో గైస్ ముందే చెప్పాను, సో ఎవరైతే మిడ్ రేంజ్ గేమర్స్ ఉంటారో వాళ్ళకైతే ఒక మంచి పర్ఫెక్ట్ ఫోన్ అని అయితే చెప్పొచ్చు. సో అలాగే దీనికి కాంపిటేటర్గా అయితే మనకి రెడ్మీ నోట్ 9 కూడా ఉంటుంది. సో అది వచ్చేసి మనకి G85 ప్రాసెసర్తో అయితే వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి G80 ప్రాసెసర్తో వస్తుంది. సో ఇవి రెండింటికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ప్రైస్ రేంజ్ చూసుకున్నట్లయితే అది వచ్చేసి మనకి అరౌండ్ 12,000 అయితే ఉంది. సో ఇది కూడా మనకి 12,000కే వస్తుంది. సో చూడాలి ఈ రెండింటి మధ్యలో కూడా మనం ఒకసారి అయితే కంపారిజన్ కూడా చేద్దాం. నెక్స్ట్ వీడియో చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి బ్యాటరీ టెస్ట్ అయితే చేస్తాను. అలాగే ఇది వచ్చేసి గేమింగ్ ఫోన్ కాబట్టి సో గేమింగ్ టెస్ట్ కూడా చేస్తాను. సో పబ్జీ కానీ అలాగే కాల్ ఆఫ్ డ్యూటీ ఈ రెండింటిని మనం ఒకసారి అయితే దీంట్లో అయితే చూద్దాం. అలాగే దీని యొక్క గ్రాఫిక్స్ అలాగే ఫ్రేమ్ రేట్ గురించి అయితే ఆ వీడియోలో చూద్దాం అనమాట. సో ఈ వీడియో కింద గైస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్.